నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ప్రత్యేక దినం అనే ఓ చక్కటి హాస్య కథని విందామండి. ఈ కథ విపుల మాసపత్రికలో ఫిబ్రవరి 2008లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. శంకర్రావు పరిస్థితి దయనీయంగా ఉంది. అర్ధరాత్రి 12 దాటింది. అయినా కంటి మీద కునుకు రావటం లేదు. కూతురు కొడుకు ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి గుండె గొంతులోకి వచ్చేస్తోంది. చిన్నతనంలో ఏదైనా పొరపాటు చేస్తే మా నాన్న తాట ఒలుస్తాడని భయపడి చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు మేము ఏ పొరపాటు చేయకుండానే ఈ పిల్లలకు భయపడి చేస్తున్నాం. వేధవ బతుకు అనుకున్నాడు 26సారి. ఇంతలో భార్య శ్యామలు వచ్చి లైటేసింది. ఎందుకలా కాలుగలను పిల్లల పచారులు చేస్తున్నారు అని అడిగింది. తనను వేధిస్తున్న సమస్యను భార్యతో చెప్పాడు. అంతా విని హవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారు. మారుతున్న కాలంతో పాటు మనము మారాలిగా. ఏ రాతి యుగంలోనో ఉండిపోతామంటే ఎట్లా? నలుగురిని చూసి నేర్చుకోండి అని చెవిన ఇల్లు కట్టుకుని పోరతాను. మీకు తలకెక్కితేనా? ఒక సరదా లేదు, ఒక ముచ్చట లేదు. హాయిగా సరదాగా వేడుకలు జరుపుకోకుండా అన్నింటికి ఏడుపు మొహం వేస్తారేం? హెజాలు కానీ వచ్చి పాడుకోండి. పిల్లలు ఎదుటి కూడా అలా తిరిగితే వాళ్ళ మనసు కష్టపెట్టుకుంటారు. వాళ్ళేం కాని కోరికలు కోరారా మీరింత రాద్ధాంతం చేయటానికి? నలుగురితో నారాయణ అంతేగా అని 4 చీవాట్లు వేసింది. శంకర్రావు మనసు మరింత చిన్నపోయింది. ఎదురు తిరిగి దెబ్బలాడదామనుకున్నాడు. అలా చేస్తే సమస్య తీరిపోద్దు సరికదా, మరింత జటిలమైపోతుంది. మాట పెరుగుతుంది. పిల్లలు లేస్తారు. ముగ్గురు కలిసి తనకు క్లాస్ పీకుతారు. ఆ సోది భరించకంటే నోరు మూసుకుని ఊరుకోవటం మంచిది. అందుకే మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాడు. ఏమిటో దిక్కుమాలిన రోజులు వచ్చి పడ్డాయి అనుకున్నాడు దీనంగా కళ్ళు మూసుకుని. శంకర్రావు చాలా మామూలు మనిషి. సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రజల ఆర్థిక స్థితిలో అనేక మార్పులు. డబ్బేం చేసుకోవాలో తెలియని ఆగర్భ శ్రీమంతులను, కూటికి గతి లేని పేదవాళ్లను తీసి పక్కన పెడితే మిగిలిన మధ్యతరగతి వారిలో 3 రకాల వాళ్ళు ఉన్నారు. సక్రమంగా వచ్చే సంపాదన 100 అయితే అక్రమంగా 1000 అన్నట్టు లంచాలు మెక్కుతూ ఐశ్వర్యం అంతా బాహాటంగా ఖర్చు పెట్టుకుని ఘనంగా బతికే వాళ్ళు ఒక రకం. ఐటీ పుణ్యమా అని నెల తిరిగేసరికి వేలకు వేల సంపాదన. భార్యాభర్తలిద్దరి జీతాలు కలిసి చేతి నిండా డబ్బు. రేపటి సంగతి రేపు చూద్దాము, ఇవాళ రోజున హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకునే ఉద్యోగులు 2వ రకం. అటు పై సంపాదన లేక ఇటు కాసులు కురిసే ఉద్యోగాలు కాక నెలకింత అని నికరమైన సంపాదన కలవాళ్ళు 3వ రకం. ఆ 3వ రకానికి చెందినవాడు శంకర్రావు. భార్య శ్యామల గృహిణి, కొడుకు ప్రణవ్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం, కూతురు హరిత డిగ్రీ ఫస్ట్ ఇయర్. అందరూ మంచివాళ్లే, కాకపోతే కాలానుగుణంగా నడుద్దాం అంటారు. అలా నడవటం చేతకాక బోర్లా పడిపోతున్నాడు శంకర్రావు. చిన్నతనం నుంచి శంకర్రావుకి ముందు చూపుంది. అతన్ని అలా పెంచాడు తండ్రి. ఉద్యోగంలో చేరాక ఓ 2 ఏళ్ళు ఆగి ఆర్థికంగా 4 రాళ్లు కూడబెట్టుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టాక వాళ్ల కోసం నెల పోస్టాఫీసులో డబ్బు జమ చేశాడు. బాగానే గడుస్తుంది జీవితం అని ఆనందపడ్డాడు. పిల్లలు ఎదిగారు. ఈ రోజుల్లో 2 పిల్లల్ని పెంచడం అంటే 2 ఏనుగుల్ని పెంచడంతో సమానం. వాళ్లకు తాళం వేస్తూ భార్య. కొడుక్కి ఇంజనీరింగ్ కాలేజీలో పేమెంట్ సీట్ వచ్చింది. కాలేజీకి వెళ్ళటానికి బైక్ కావాల్సి వచ్చింది. బస్సులో వెళ్ళరా అంటే, ఏంటి నాన్న నువ్వు మరీను, మా ఫ్రెండ్స్ అందరూ ఇంపోర్టెడ్ బైకులు కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటే నేను బస్సులో వెళ్ళనా? అయినా నేనేం శాంట్రో అడిగానా, ఇండికా అడిగానా? ఆఫ్టర్ ఆల్ యమహా బైక్ కొనమంటేనే ఏడుస్తున్నావు అని సాధించాడు. ఏకమొత్తంగా ఇవ్వక్కర్లేదు, ఇన్స్టాల్మెంట్లో కొనండి అని సలహా ఇచ్చింది ఇల్లాలు. అన్నయ్యకి ఎలాగో కొంటున్నారు కదా, నాకు స్కూటీ కొనండి అని కూర్చుంది కూతురు. వాహనాలు కొనిస్తే సరిపోయిందా? కాళ్లకు జోళ్ళు, కళ్ళకు జోళ్ళు, జీన్సు, టీషర్ట్లు అన్నీ బ్రాండెడ్వే కావాలి. మామూలు పనికిరావు, చీప్గా ఉంటుంది. తెల్లవారు లేస్తే వెహికల్స్కి పెట్రోల్ ఖర్చు, పిల్లలకి తిండి ఖర్చు. డబ్బాలో పెరుగన్నం కలిపి ఒక ఆవకాయ మొక్క వేసిస్తే తీసుకువెళ్ళి తినే రోజులు కావివి. పిజ్జాలు, బర్గర్లు, కేకులు, పేస్ట్రీలు వగైరాలు కావాలి. ఇద్దరికీ చెరొక పచ్చకాగితం ఇస్తే కానీ గుమ్మం దిగరు. రోజువారీ ఖర్చులకు తట్టుకోలేకనే సతమతం అవుతూ ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పండుగలు, పర్వదినాలు. అసలే మన తెలుగు వాళ్లకు పండుగలు ఎక్కువే.
సంక్రాంతి, ఉగాది, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి మొదలైన పాత పండుగలు, రాఖీ, హోళీ వంటి కొత్త పండుగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వెరసి ప్రతి నెల ఏదో పండుగ ఆర్భాటం. కిందటి ఏడాది వాళ్ళ పెళ్ళై 25 శుభ సందర్భంలో ఘనంగా ఫంక్షన్ చేద్దామంది శ్యామల. ఎందుకు? మీకు ఇచ్చి చేసి మా నాన్న నా గొంతు కోశాడని. ఆనాటి నుంచి ఈనాటి దాకా నువ్వు ఏడుస్తున్నావు. హాయిగా ఒంటరిగా ఉండకుండా ఈ సంసార సాగరంలో మునిగిపోయాను అని నేను ఏడుస్తున్నాను. ఇంతటి భాగ్యానికి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడానా అని విసుక్కున్నాడు. ఇది మరీ బాగుంది. ఫంక్షన్ చేసుకున్న వాళ్ళందరూ అన్యోన్యంగా ఉంటున్నారా? దేని దారి దానిదే. ఇవాళ రేపు అందరూ చేసుకుంటున్నారు సిల్వర్ జూబ్లీ. మనం చేసుకోకపోతే అందరూ ఆక్షేపిస్తారు అని చెప్పి ఫంక్షన్ చేస్తావా అని పీకల మీద కూర్చుని మరీ చేయించింది. ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది. 60,000 ఖర్చయింది. ఆ రాత్రి దగ్గర బంధువులు, స్నేహితులు చేరి గది అలంకరించి వీళ్ళిద్దరిని గదిలోకి పంపించి ఆ ముచ్చట కూడా తీర్చేశారు. పెళ్లి కూతురు ఉత్సాహంగానే ఉంది, కానీ అయిన ఖర్చు తలుచుకుని పెళ్లి కొడుకు మాత్రం నీరసపడిపోయాడు. ఏదో విధంగా బండి లాక్కొద్దామంటే హఠాత్తుగా మరికొన్ని వేడుకలు వచ్చి మీద పడ్డాయి. వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎన్నెన్నో కొత్త పద్ధతులు, ఆచారాలు వచ్చి పడ్డాయి. వ్యాలంటైన్స్ డేకి వాళ్ళిద్దరికీ కోరినంత ఇచ్చి పంపించేసరికి తల బొప్పి కట్టింది. మదర్స్ డేకి అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అని ఇంటింటి పెట్టారు పిల్లలు. ఆ ఒక్కరోజైనా మీ అమ్మను విసిగించకుండా అది చెప్పింది విని పెట్టింది తిని బుద్ధిగా ఉండండి, అదే మంచి బహుమానం మీ అమ్మకి అన్నాడు శంకర్రావు. టాట్ వీల్లేదు, మా ఫ్రెండ్స్ అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు మదర్స్ డే, మేము ఊరుకుంటే బాగుండదు అని పంతం పట్టి డబ్బు వసూలు చేశారు. శ్యామల కోసం 1000 రూపాయలు పెట్టి మంచి మేకప్ సెట్ కొనుక్కొచ్చారు. భలే బాగుంది అని మెచ్చుకుని బీరువాల భద్రపరిచింది శ్యామల. శంకర్రావు ప్రాణం ఉసూరుమంది. స్నానానికి ముందు కాస్తంత పసుపు పూసుకుని స్నానం చేసిన తర్వాత మొహానికి కాస్త పౌడర్ రాసుకోవటం మాత్రం అలవాటు శ్యామలకి. అటువంటి మనిషి మూతికి, బొగ్గలకి, కళ్ళకు పూసుకునే రంగులు ఏం చేసుకుంటుంది? పోనీ ఆ ఇచ్చే బహుమతి ఏదో పుచ్చుకునే వ్యక్తిని తీసుకువెళ్ళి నచ్చింది కొనిపెడితే భేషుగ్గా ఉంటుంది. కానీ అలా చేయటం అవుట్ ఆఫ్ ఫ్యాషన్. సర్ప్రైజ్ చేయాలి. ఆ బహుమతి పనికొచ్చేదా, పారేసేదా పుచ్చుకునే వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత కూడా బీరువా తీసినప్పుడల్లా వ్యర్థంగా పడి ఉన్న ఆ మేకప్ కిట్ను చూస్తే మనసు కలుక్కుమనేది శంకర్రావుకి. ఉత్తి పుణ్యానికి 1000 రూపాయలు తగలేశారు. ఆ డబ్బులుంటే నెల రోజులు కూరలకు సరిపోయేది అనుకునేవాడు బాధగా. ఏదో పళ్ళ బిగున రోజులు లాక్కొస్తూ ఉంటే హఠాత్తుగా పిల్లలిద్దరూ నానా ఏం చేస్తున్నారు అంటూ చెరో పక్కన వచ్చి కూర్చున్నారు. శంకర్రావు గుండె ఠారుమంది. వాళ్ళు అలా ప్రేమగా మాట్లాడరు అంటే తీర ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక ఎగరేసినట్లే. తుఫాను రాబోతుందని అర్థం. ఏమిటో చెప్పండి అన్నాడు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని. ఫాదర్స్ డే వస్తోందిట, మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తారట, డబ్బులు ఇవ్వమంటున్నారు అంది శ్యామల. నవ్వొచ్చింది శంకర్రావుకి. మీ మొహం, నా డబ్బుతో నాకు గిఫ్ట్ ఎందుకు? మీ అభిమానం చాలు నాకు. మీరు సంపాదన పరులయ్యాక నాకు చెయ్యండి అన్నాడు నవ్వుతూ. వాళ్ళు నవ్వేశారు. భలేవాడివి నాన్న, మేము సంపాదించేసరికి మాకు ఖర్చులుండవా? అప్పుడు ఇలాంటి దండ ఖర్చులు ఎవరు భరిస్తారు? అందుకే ఇప్పుడే చేసేస్తాం ఫాదర్స్ డే అన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శంకర్రావుకి. అయితే ఓ 1/2 డజన్ అరటిపళ్ళు కొనివ్వండి, మా రోజుల్లో టీచర్స్ డేకి మేము అలానే ఇచ్చేవాళ్ళం అన్నాడు శంకర్రావు ఆశగా. ఏంటి నాన్న, ఎప్పుడు చూసినా చీపుగా ఆలోచిస్తావేం అంది కూతురు. పోనీ కిందటి నెలలో మీ అమ్మ అదేదో సేల్లో కొన్న షర్టు నేను ఇంకా వాడలేదు, అది ఇవ్వండి గిఫ్ట్గా మరొక ఉపాయం సూచించాడు శంకర్రావు. ఇంకా నయం, నువ్వు 2 ఏళ్లుగా వాడుతున్న బూట్లు ఇమ్మన్నావు కాదు, కాస్త దర్జాగా ఆలోచించడాన్నా అన్నాడు కొడుకు. అయితే ఏం చేయమంటారు అన్నాడు విసుగ్గా శంకర్రావు. ఓ 1000 రూపాయలు ఇవ్వండి, మిగతా విషయాలు మాకు వదిలేయండి అనేశారు. సరే, నాకు 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు శంకర్రావు. మర్నాడు ఆఫీసులో లంచ్ టైంలో ఆ విషయం డిస్కషన్కి వచ్చింది. ఇలాంటి పిచ్చి తండ్రులు చాలామందే ఉన్నారు. ఏం చేస్తాం, ఈ ఫారిన్ కల్చర్ ఒకటి దిగబడిపోయింది, తట్టుకోలేకపోతున్నాం అన్నాడు ఒక ఆయన. సిరి అంటది కానీ చీడ అంటుతుంది అన్నట్టు బుద్ధి తెలిసిన దగ్గర నుంచి కష్టపడి పనిచేస్తారు ఫారిన్లో పిల్లలు. మన వాళ్ళేమో 25 ఏళ్ళైనా నాన్న మీదే ఆధారపడి ఉంటారు. మన ప్రాణాలు తీయటానికి కాకపోతే మనకెందుకండి ఈ డేలు అన్నాడు ఇంకొక ఆయన.
ఈ ఇంగ్లీష్ పర్వదినాలు కాదు కానండి, మన చావుకు వచ్చింది. కిందటి ఏడు మదర్స్ డేకి మా అమ్మాయి వాళ్ళ అమ్మకు సెల్ ఫోన్ కొంటానని నా పీక మీద ఒక కత్తి పెట్టి మరీ కొనిపించింది. ఆ వేళ అమ్మకిచ్చి మర్నాటి నుంచి తను వాడుతోంది. ఫ్రెండ్స్తో గంటల తరబడి హస్కు. ఆ బిల్లు కట్టలేక నా తల వాచిపోతోంది. అంతటితో ఆగితే పర్వాలేదు. ఫాదర్స్ డేకి నాకు స్కేటింగ్ చేసే షూ బహుమతిగా ఇచ్చారు. ఈ వయసులో ఆ చక్రాల పాదరక్షలు నేనేం చేసుకుందని చెప్పండి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఇంకొక ఆయన. కాసేపు అందరూ తమ బాధలు వెళ్ళబోసుకున్నారు. నా వల్ల కాదు, నేను ఇవ్వనని చెప్పేస్తాను అన్నాడు శంకర్రావు. చెప్పొచ్చును అనుకోండి, కానీ ఈ కాలం పిల్లలు ఎంతకైనా తెగించగలరు. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే చెప్పా పెట్టకుండా పారిపోతే మళ్ళీ మనకే తలనొప్పి. ఆ మధ్య మా వాళ్ళ అబ్బాయి ఒకడు ఇలానే నాన్న డబ్బులు అడిగితే ఇవ్వలేదని అలిగి రైలు కింద పడతానని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడట. వీళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి రైలు పట్టాలన్నీ గాలించి నానా హైరాణ పడ్డారు. ఆ కుర్రాడేమో ఓ వారం అక్కడ ఇక్కడ తిరిగి ఇంటికొచ్చాడు. ఇంట్లో వాళ్ళంతా చచ్చి సతమతమయ్యారు. ఆ గొడవంతా భరించడం కంటే వాళ్ళు అడిగింది ఇచ్చి దండం పెడితే సుఖం అన్నాడు ఒక పెద్ద మనిషి. నిజమేనండి, ఈ కాలం పిల్లలు తెలివి మీరిపోయారు. వాడు అడిగింది ఇవ్వకపోతే అంత చేతగాని వాళ్ళు నన్నెందుకు కన్నారు? నన్ను పుట్టించమని నేను అడిగానా? మీ ఆనందం కోసం నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేస్తే ఎట్లా అని మాట్లాడతాడు. సిగ్గుతో నా ప్రాణం చచ్చిపోతుంది అన్నాడు ఒక పడుగు ప్రాణి. నిజమే, ఈ మధ్య సినిమాల్లో హీరోలందరూ నాన్నల్ని ఈ మాటే అడుగుతున్నారుగా. అలా అడగటం ఇప్పుడు ఫ్యాషన్ అన్నాడు ఒక ఆయన. చివరికి వాళ్ళు అడిగింది ఇవ్వటమే సుఖమని నిర్ణయానికి వచ్చారు అందరూ. సేవింగ్స్లో నుంచి 1000 రూపాయలు తెచ్చి పిల్లలకిచ్చాడు శంకర్రావు. ఫాదర్స్ డే రానే వచ్చింది. పిల్లలిద్దరూ ముక్త కంఠంతో హ్యాపీ ఫాదర్స్ డే అని పాట పాడారు. ఒక గిఫ్ట్ ప్యాక్ అందచేశారు. విప్పి చూడండి అన్నారు. మెల్లగా విప్పి చూశాడు శంకర్రావు. ఒక షర్టు, కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి అందులో. షర్టు నిండా ఎద్దంత ప్రింటు. ఆ కళ్ళజోడేమో పంచరంగుల్లో ఉంది. అవి రెండూ ధరించి వీధిలోకి వెళితే కుక్కలు వెంటపడటం ఖాయం. లోపల కడుపు మండిపోతున్నా పైకి నవ్వు తెచ్చిపెట్టుకున్నాడు. చాలా థ్యాంక్స్ అన్నాడు దుఃఖం ఆపుకుంటూ. ఆ ప్యాకెట్ ఆ పళంగా తీసుకెళ్ళి బీరువాలో పెట్టేశాడు. ఫాదర్స్ డే అని రాత్రి డిన్నర్కి బయటకు వెళ్దాం అన్నారు పిల్లలు. అంతటితో ఊరుకున్నా బావుండు. ఆ షర్ట్ వేసుకుని ఆ కళ్ళజోడు పెట్టుకోమని బలవంతం కూడా చేశారు. శ్యామల కూడా బలవంతం పెట్టింది. పిల్లలు సరదా పడుతున్నారు అని వంతపాడింది. చివరికి తప్పలేదు శంకర్రావుకి. ఆ అవతారంతో బయటకొచ్చిన శంకర్రావును చూసి అందరూ మొహం చాటు చేసుకుని నవ్వుకున్నారు. ఆ బాధకి భోజనం కూడా సరిగ్గా చేయలేదు అతగాడు. 1000 రూపాయలు బిల్లు చెల్లించి ఫాదర్స్ డే మహోత్సవం ముగించాడు ఆ బడుగు జీవి. ఆ రాత్రంతా అతడికి నిద్రలేదు. తెల్లవారుజామున కునుకు పట్టింది. ముందు ముందు ఇంకా ఎన్నో డేలు వచ్చేస్తాయి. అత్తగారి డే, మామగారి డే, బావమరిది డే, భార్య డే, సన్స్ డే, డాటర్స్ డే, నైబర్స్ డే, ఇలా ఎన్నో దినాలు. ఇవన్నీ సెలబ్రేట్ చేయలేక తను చిక్కి శల్యమైపోయి చింకి పాతలతో క్రాస్ రోడ్స్ దగ్గర సిగ్నల్ పడినప్పుడు అడుక్కు తింటున్నట్టు కాలొచ్చింది. కెవ్వును కేకేసి లేచి కూర్చున్నాడు శంకర్రావు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.